ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అగ్రనేతలు మళ్లీ పాత పద్ధతిలోనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆపై జరిగిన ఘర్షణల్లో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన తన తప్పు సరిదిద్దుకోకపోగా నన్ను కొట్టారు, నా కారు ధ్వంసం చేశారంటూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. జైలుకు వెళ్లడానికి కూడా ఒక అర్హతగా ప్లస్ పాయింట్ గా చెప్పుకుంటూ తిరగడం వైసీపీ నేతల మానసిక స్థితిని సూచిస్తోంది. అంబటి బాటలోనే ఇప్పుడు మరో మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఓ మహిళా నేతగా ఉండి ప్రత్యర్థుల కుటుంబ సభ్యులపై ఆమె వాడుతున్న భాష అత్యంత దారుణంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న రోజా తనపై ప్రభుత్వం ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటే దానిని రాజకీయ వేధింపుగా చిత్రీకరించి సానుభూతి పొందాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బూతుల రాజకీయాల వెనుక వైసీపీ అధినేత జగన్ డైరెక్షన్ ఉందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిని ఆయన ప్రోత్సహిస్తున్నట్లు అర్థమవుతోంది. తిట్టించడం, కొట్టించుకోవడం, ఏడ్చి సానుభూతి పొందడం అనే ఫార్ములాను జగన్ నమ్ముకున్నారని, అందుకే ఒకరి తర్వాత ఒకరు వైసీపీ నేతలు మళ్లీ బూతు పురాణం అందుకుంటున్నారు.